హాయ్ హలో ఫ్రెండ్స్, ఈ రోజు మీ ముందరికి పోర్ట్రానిక్స్ వారి వాయు 8.0 మోడల్ తీసుకొచ్చానండి. దీని ఫుల్ స్పెసిఫికేషన్, ఎలా యూజ్ చేసుకోవాలి, ఇది ఎవరికొరకు ఉపయోగపడుతుంది, అన్ని విషయాలు మీకు ఈ వీడియోలో చెప్తాను. దయచేసి వీడియో నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, షేర్ చేయండి ఫ్రెండ్స్ మీ ఫ్రెండ్స్ కి. అన్బాక్సింగ్ చేద్దాం. ఫస్ట్ దీనిలో ఏమేమి కంటెంట్ వస్తుంది, ఇది ఎవరికి ఉపయోగపడుతుంది అనేది కమన్ ఫ్రెండ్స్. ఇది రీఛార్జబుల్ అండి. మనం ఒకసారి ఛార్జింగ్ పెట్టుకుంటే పవర్ బ్యాంక్ గాను యూజ్ చేసుకోవచ్చు, అండ్ ఎయిర్ పంప్ గాను ఉపయోగపడుతుంది, అండ్ ఎమర్జెన్సీ లైట్ కా ప్రకారం కూడా ఉపయోగపడుతుంది. కంపెనీ వాళ్ళు ఇచ్చిన దాని ప్రకారం ఇది కార్స్ కి, బైక్స్ కి, సైకిల్స్ కి, బాల్స్ కి మాత్రం ఉపయోగపడుతుంది అని చెప్తున్నారు. టైప్ సి ఛార్జింగ్ తో మీరు ఛార్జింగ్ పెట్టుకోవచ్చు. ఇది 2000 mAh 2 బ్యాటరీస్ ఉంటాయి వీటికి. మీకు ఇది డిజిటల్ డిస్ప్లే ఉంటుంది అండ్ ప్రెజర్ డిటెక్షన్ అనమాట. మామూలుగా అయితే మీరు ఏదో గాలి పెట్టడం, ఎంత పెట్టాలి ఏమి అనేది లేదు. ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ టైర్ లో ఎయిర్ ఉంది అనేది కూడా మీకు డైరెక్ట్ మెజర్ చేసి చెప్తుంది. అలాగే మీరు వాడిన తర్వాత ఆఫ్ చేయాల్సిన అవసరం లేదు. ఆటోమేటిక్ గా 1 minute కి ఆటోమేటిక్ గా ఆఫ్ అయిపోతుంది. అలాగే 2 SOS లైట్స్ కూడా వస్తాయి, రెడ్ లైట్ కూడా వస్తుంది దీనికి. ఈ ప్రొడక్ట్ మనకు 1 year రీప్లేస్మెంట్ వారంటీ వస్తుంది. అన్బాక్సింగ్ చేద్దాము. దీనిలో ప్రొడక్ట్ వచ్చేసి ఇలా ఉంటుంది. ప్రొడక్ట్ హ్యాండ్లర్ ఎక్కడైనా తగిలించుకోవచ్చు. ఇక్కడ వచ్చేసి USB ద్వారా మనకు ఇది అవుట్పుట్, ఇది C ద్వారా ఇన్పుట్ అన్నమాట. ఇది లైట్ అన్నమాట, ఎమర్జెన్సీ లైట్ అండ్ టార్చ్ లైట్. ఇది వచ్చేసి ఎయిర్ అవుటర్ అన్నమాట. ఇది ఎయిర్ పైప్ అన్నమాట, నాజిల్ కి మనం పెట్టుకోవడానికి. వీటితో పాటు మనకు ఎక్స్ట్రా ఇచ్చారనమాట. ఫుట్బాల్ కు మనం ఎయిర్ కొట్టడానికి, ఫుట్బాల్ కి. ఇది వచ్చేసి సైకిల్స్ కి అనమాట. బెలూన్స్ గానీ ఇట్లా గానీ వీటికి కూడా మనం ఉపయోగించుకోవచ్చు. ఈ రెండు వాటిని మనం ఇప్పుడు దీన్ని ఎలా వాడాలనేది మీకు చూపిస్తాను. ఫస్ట్ ఈ బాక్స్ లో ఈ రెండు అటాచ్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇప్పుడు ఫస్ట్ మనం బైక్ చెక్ చేద్దాము. బైక్స్ కి మనం ఎలా వాడాలనేది మీకు డిజిటల్ డిస్ప్లే లో ఒకసారి చెక్ చేస్తాను, మీకు ఏమేమి ఆప్షన్స్ ఉన్నాయి. ఇది మనకు పవర్ బటన్ అనమాట. ప్రెస్ చేసి పట్టుకోగానే ఇలాగా ఆన్ అవుతుంది. మనకి ఇలా రాగానే ఆటోమేటిక్ గా ఇది చూడండి, ఇక్కడ కార్ సింబల్ ఉంది. ఇక్కడ బ్యాటరీ ఎంత ఛార్జింగ్ ఉందనేది తెలుస్తుంది. ఇది PSI ప్రెజర్, మనకు ఈ నాజిల్ నుంచి వచ్చే ప్రెజర్ ఎంత ఉందనేది పైన. కార్ కి అయితే 36. ఇది ప్రెస్ చేయగానే ఇక్కడ చూడండి బైక్ మారింది అనమాట. ఇక్కడ చూడండి సైకిల్ కి 45 ప్రెజర్ అనమాట. ఎంత కావాలి అనేది మీ ఇష్టం. అది ఇంకా పెద్ద బండ్లకి అయితే 50 కూడా పెట్టుకోవచ్చు మీరు. ఇక్కడ మనకు ప్లస్ అండ్ మైనస్ బటన్స్ ఇచ్చారు. ఇక్కడ చూడండి 37.5 అయింది, చూడండి 38. ఇలాగా మనం ప్రెజర్ పెంచుకోవడానికి మనం ఎంత అయితే రిక్వైర్మెంట్ పెట్టేసి వదిలేసినాం అనుకోండి, 39 కాగానే ఆటోమేటిక్ గా సెట్ డౌన్ అవుతుంది. లైట్ ఇచ్చారండి, ఎమర్జెన్సీ లైట్. ఈ లైట్ ఏంటంటే ఇది నార్మల్ టార్చ్ లైట్ అనమాట. ఎప్పుడైనా ఎమర్జెన్సీగా మీరు ఎక్కడైనా ట్రావెల్ చేస్తున్నప్పుడు చీకట్లో ఆగిపోయింది అనుకోండి, మీకు ఇది ఒక యూజ్ అనమాట. ఇట్లా రెడ్ లైట్ పెట్టేసి ఇక్కడ కార్ కి ఇక్కడ ఏదైనా యాక్సిడెంట్ కానీ లేకపోతే సంథింగ్ అయినప్పుడు మనం ఇక్కడ రెడ్ లైట్, మన నైట్ టైమ్ లో ఇలా రెడ్ లైట్ మనం బ్లింక్ చేసుకొని పెట్టేసుకుంటే మనకు సేఫ్ అనమాట. లైవ్ గా టెస్ట్ చేద్దాము ఇది ఎలా పనిచేస్తుంది ఏంటి అనేది. ఫ్రంట్ టైర్ లో మనకు 20 PSI ఉంది. మనకు రిక్వైర్మెంట్ వచ్చేసి 35. ఈ బటన్ నొక్కగానే ఇలా ప్రెజర్ అయిపోయి ఆటోమేటిక్ గా చూడండి మనం ఇలా పెట్టేసిన తర్వాత మనకి ఎంత కావాలో అంత ఆటోమేటిక్ గా మనం 35 పెడితే 35 వరకు అది ఆగదండి. 35 తర్వాత ఆటోమేటిక్ గా అయిపోతుంది. ఫ్రెండ్స్ ఇప్పుడు మనం కార్ కూడా చెక్ చేద్దాము ఇది ఎలా ఉంటుందంటే. కార్ కు చెప్పాను కదండి ఇందాక, ఇది కార్ లెక్క మార్చుకోవాలి. ఇక్కడ కార్ చూడండి 36 ఉంది, 35 ఉన్నది. మనం 36 కావాలి మనకి దీనికి. యాక్చువల్ గా ఇది ఎంత పెద్ద టైర్ కైనా కూడా ఇంత చిన్న దాంతోనే మనం గాలి పెడుతున్నాం చూడండి. 36 కాగానే ఆటోమేటిక్ గా ఇది స్టాప్ అయిపోయింది. ఆటోమేటిక్ గా స్టాప్ అయిపోయింది. దీని ప్రైస్ వచ్చేసి 1799 అండి. మన ఆఫర్ ప్రైస్ వచ్చేసి 1799. మీకు 1 year పీస్ టు పీస్ రీప్లేస్మెంట్ తో. ఈ ప్రోడక్ట్ మీకు కావాలనుకుంటే దయచేసి కింద నెంబర్ కి కాల్ చేయొచ్చు. అలాగే మన వెబ్సైట్ లో కూడా మీరు పర్చేస్ చేసుకోవచ్చు. neo1.in. నో క్యాష్ ఆన్ డెలివరీ, ఓన్లీ ప్రిపేర్డ్ మాత్రమే అవైలబుల్ గా ఉంది ఇప్పుడైతే. దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి మరిన్ని ప్రోడక్ట్స్ కోసం మీకు కంపల్సరీగా మా బెల్ ఐకాన్ ఖచ్చితంగా కొట్టండి యూట్యూబ్ లో కూడా. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.